బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నిలిపివేసి ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ట్రిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవ తేదీలను పలుమార్లు మార్చడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుత బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిందని, ఇది దగాకోరు బడ్జెట్, పేదలను వంచిన బడ్జెట్, 6 గ్యారెంటీలను విస్మరించిన బడ్జెట్ అని ఆయన విమర్శించారు. బ్రేక్ఫాస్ట్ పథకం గురించి బల్లలు కొట్టుకున్నారు. ఎవరు పెట్టిన బ్రేక్ఫాస్ట్ పథకం? బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. మేము ప్రారంభిస్తే మీరేమో దాన్ని క్లోజ్ చేసి ఆ పథకాన్ని బంద్ చేసి టిమ్స్ సనత్ నగర్ 2026 డిసెంబర్ లో ప్రారంభిస్తాం. ఎన్ని డేట్లు చెప్పింది? ఇప్పటికీ 4 డేట్లు మారినాయి. టిమ్స్ సనత్ పెట్టింది. డేట్లు మారుడు, అంకెలు మారుడు తప్ప ప్రజల జీవితాలు మారడం లేదు. 6 గ్యారెంటీలను పాతరేసిన బడ్జెట్, మహిళలు, వృద్ధులు, రైతులు, ఉద్యోగ వర్గాలు, కార్మికులు అందరినీ నిరాశపరిచిన బడ్జెట్. థ్యాంక్ యూ.